నమస్తే, బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. అనపర్తి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ కు హాల్ట్. జెండా ఊపి ప్రారంభించిన ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. తాను నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటే సహించేది లేదన్న మంత్రి టీజీ భరత్. రెచ్చగొట్టే ప్రయత్నాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని హెచ్చరిక. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు మొదలు పెట్టకపోతే ఉద్యమిస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి వైసీపీ నేతల హెచ్చరిక. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వాసుల కోరిక నెరవేరింది. విశాఖపట్నం లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇకపై అనపర్తి రైల్వే స్టేషన్లోనూ ఆగనుంది. ఈ రైలు హాల్టింగ్ ను రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రైలుకు పచ్చజెండా ఊపి సాగనంపారు. అంతకుముందు కూటమి శ్రేణులు, స్థానిక ప్రజలు భారీ ర్యాలీగా రైల్వే స్టేషన్కు చేరుకుని సంబరాలు జరుపుకున్నారు. అనపర్తిలో 10 రోజుల ముందే సంక్రాంతి పండుగ వచ్చినంత ఆనందంగా ఉందని నేతలు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో ప్రజలు తమను అడిగే మొదటి కోరిక జన్మభూమి హాల్టింగ్ అని, దాన్ని గెలిచిన ఏడాదిన్నరలోనే నెరవేర్చామని తెలిపారు. రకంగా చెప్పాలంటే సంక్రాంతి పండుగ ఇవాళ అప్పుడే అనపర్తిలో మనం నిర్వహించుకుంటున్నాం అనేటువంటి భావన ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ, అనేక సంవత్సరాలుగా ఏదైతే జన్మభూమి హాల్ట్ ఇక్కడ ప్రజలు ఆకాంక్షిస్తూ వచ్చారో ఇవాళ దాన్ని మనం సార్థకం చేసుకున్నటువంటి రోజు ఇవాళ. 2024 ఎన్నికల సందర్భంలో ప్రజల వద్దకు మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని అడిగినటువంటి మొట్టమొదటి అభ్యర్థన ఏమిటంటే ఇక్కడ జన్మభూమి హాల్ట్ చేయించాలి అని. నేను ఈరోజు హృదయపూర్వకంగా అశ్విని వైష్ణవ్ గారికి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వెంటనే ఈ విషయం ఎప్పుడైతే అశ్విని వైష్ణవ్ గారి దృష్టికి స్థానిక శాసనసభ సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి సహకారంతో తీసుకుని వెళ్ళామో, వారు దానికి సానుకూలంగా స్పందించి అక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారులతో కూడా చర్చించి ఏ విధంగా ఇక్కడ ఈ స్టాప్ మనం సాధించవచ్చో వారు తన వంతు సహకారాన్ని మాకు సంపూర్ణంగా అందించారు. కనుక వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము చెప్పినట్లుగా ఈ ప్రాంత అభివృద్ధికి ఎప్పటికప్పుడు స్థానిక శాసనసభ సభ్యుల యొక్క సహకారంతో విషయాలు మా దృష్టికి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల యొక్క ఆశీర్వాదం ఎప్పుడూ కూడా మాతోటి ఉంటుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారు చెప్పినట్టుగా అనపర్తికి సంక్రాంతి 10 రోజులు ముందుగా వచ్చింది. అదేవిధంగా అనపర్తిలో వీరుళ్ళమ్మ జాతర 10 రోజులు ముందుగానే ఈ గ్రామంలోకి రావడం జరిగింది. ఇవాళ ఆనంద ఉత్సాహాల మధ్యన గౌరవ పార్లమెంట్ సభ్యుల చేతుల మీదుగా జన్మభూమి హాల్ట్ ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అంతా గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారు. వారు అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడడం, ప్రధానమంత్రి గారితో మాట్లాడడం, ఇవన్నీ వారు నిర్వహించి ఏదైతే ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ జన్మభూమి హాల్టు అనపర్తి ప్రాంత ప్రజానీకానికి కానుగ్గా, సంక్రాంతి కానుగ్గా మేడం ఇచ్చారు. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం గౌరవ పార్లమెంట్ సభ్యులతో కలిసి అన్ని విధాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముందుకెళ్తాం. అభివృద్ధి సంక్షేమాన్ని మేళవించి సుపరిపాలన అందించడమే ఇవాళ కూటమి యొక్క లక్ష్యం. ప్రధాని నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో సుపరిపాలన అందించే దిశగా మేమందరం కృషి చేస్తామని మరొక మారు ఈ జన్మభూమి హాల్ట్ తీసుకొచ్చినందుకు గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అనపర్తి నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటూ, టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం తానే మంత్రిగా కొనసాగుతానని టీజీ భరత్ స్పష్టం చేశారు. తన పనితీరు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్కు తెలుసని, తన గురించి ఎవరైనా చెప్పినా తాను ఎలాంటి వాడినో వారిద్దరికీ తెలుసన్నారు. తన నియోజకవర్గంలోకి వచ్చి ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటే సహించేది లేదన్నారు. తాను మంత్రిగా ఇతర నియోజకవర్గాల్లో వీలు పెడితే వాళ్లే ఇబ్బంది పడతారని ఆయన పేర్కొన్నారు. నేను ఒకటే చెప్తున్నా అండి, నేను ఇంతవరకు పదవి వచ్చిన తర్వాత పెద్దగా రాజకీయాలు చేయలేదు. నేను అది తెలుసుకోవాలా. నన్ను రాజకీయాలు చేసి నన్ను గెలకాలనుకుంటే ఇంకా నా స్ట్రాటజీ ముందు ఎవడు పనికిరాడండి. అది నేను తెలుసు. వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నా. అంతకుముందు మంత్రులు అయినారు, చాలా మంది మంత్రులు అయినారు. ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క దాంట్లో ప్రతి నియోజకవర్గంలో
ఏదో రకంగా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మీకు తెలియకుండా చాలా చేశారు. నేను ఆ పనులు చేస్తలే. ఏ నియోజకవర్గంలో కూడా నేను రెస్పెక్ట్ ఇచ్చి ఏ వాళ్ళకి ఎమ్మెల్యేస్ కానీ ఇన్ఛార్జెస్ కానీ ఎక్కడా కూడా వాళ్ళకి తెలియకుండా నేను గెలకడంలో. సో నేను అనేది మైండ్లో పెట్టుకోండి. నేను మంత్రి ఉంటా, 5 ఏళ్ళు కాదు, తెలుగుదేశం పార్టీ ఉన్నన్నాళ్ళు నేను మంత్రి ఉంటా. ఇక్కడ మీరు గెలిపిస్తా పోండి. ప్రజలకి సేవ చేసేదానికి అదృష్టం ఉంటుంది. ఎందుకంటే లోకేష్ గారికి తెలుసు నేను ఎట్లా అంటుండ అనేది చంద్రబాబు గారికి తెలుసు. మీరు ఎంత చెప్పినా ఎంతకి గెలికినా అక్కడ ఏమి మారేది ఏమి ఉండదు. సో సబ్జెక్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే నన్ను ఊరికే గెలకద్దండి. నా నియోజకవర్గంలో వచ్చి ఏదైనా గెలికేది స్టార్ట్ చేసినారనుకో, నేను వేలు పెట్టినాననుకో, మినిస్టర్గా వేలు పెట్టినారంటే ఆ నియోజకవర్గంలో చాలా మీకే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కైండ్లీ మీ పని మీరు చూసుకోండి. మీ నియోజకవర్గం మీకు ఇచ్చారు, ప్రజలు మీకు ఓటేసి గెలిపించారు. మిమ్మల్ని చూసుకునే బాధ్యత మీ ప్రజలు మీకు ఎన్నో సమస్యలు ఉంటాయి, అవి సాల్వ్ చేసుకుంటూ పోండి. అదే కాకుండా ఊరికే నా నియోజకవర్గంలో వచ్చేవాళ్ళు అంటే ఏదో పెత్తనం చేయాలనో లేదో ఏదో గెలకాలనుకోవడం అయితే మాత్రం నా స్ట్రాటజీస్ ముందు నేను చేసే పనుల ముందు ఎవరు నా దగ్గరలో కూడా రాలేరు. అది నా ఎన్నో నిరూపించుకునేదానికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మెడికల్ షాప్స్ రోడ్ది ఎవరు చేశాడండి? ఎవరికైనా చాతైందా? స్మూత్గా సాల్వ్ చేశామా? సో ఇట్లాంటివి ఎన్నోటి ఉన్నాయి, చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరి నియోజకవర్గంలో వాళ్ళ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీ పని మీరు చూసుకుంటే మీకు బాగుంటుంది అనేదే నేను మీకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ప్రజలు ఓటేసి గెలిపించిన దానికి 5 ఏళ్లలో ఎంత చాతనైతే ఆ నియోజకవర్గం డెవలప్ చేసుకోవాలా, ప్రజలకి సేవ చేయాలా. ఇప్పుడు ఇండస్ట్రీస్ మంత్రిగా నాకు ఇచ్చిన అవకాశం వచ్చింది, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. ఓరకల్ ఇండస్ట్రియల్ పార్క్ లో ఎంత వీలైతే అన్ని ఇండస్ట్రీస్ రావాలి. ఎవరికి ఇండస్ట్రీస్ వస్తే ఎవరికి బాగుంటుంది? ఇక్కడ ఉండేవాళ్ళు మీ అందరికి, మీ పిల్లలకి, మీ వాళ్ళకి ఫ్యూచర్. అవునా కదా? నా పర్సనలే కదా, అందరికీ కదా. సో ఇది మైండ్లో పెట్టుకోండి. మనం కష్టపడుతున్నాం, చేస్తున్నాము, డెవలప్ చేస్తున్నాము. స్టేట్ వైడ్ ఎన్నో రకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ తేవడం జరిగింది. తాను చంద్రబాబుని కోరినందువల్లనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను ఆపేశారని తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాయలసీమ వైసీపీ నాయకులు మండిపడ్డారు. తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలపై తక్షణం చంద్రబాబు స్పందించి సమాధానం చెప్పాలని క్లోజ్ డోర్ మీటింగ్లు రేవంత్తో చేసుకున్న ఒప్పందాల వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రదేశాన్ని వారు సందర్శించి మీడియాతో మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల్లో 85% వైసీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి కాగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడిచినా పనుల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఆక్షేపించారు. వెంటనే ఆ పనులు మొదలు పెట్టకపోతే రైతు సంఘాలు సాగునీటి రంగ మేధావులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం, అట్లాగే చంద్రబాబు నాయుడు తరఫున ఒకరు తాపుచ్చుకొని మాట్లాడే అనేక మంది సైడ్ యాక్టర్లు, వీళ్ళందరూ ఒకసారి వచ్చి ఈ ప్రాంతాన్ని చూడాల. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో, రాయలసీమ ఉందన్న ప్రేమతో రాజశేఖర రెడ్డి గారి యొక్క నీటి అడుగు జాడలు నడుచుకుంటూ వచ్చి ఈ రోజున ఇక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 800 అడుగుల నుంచి కొట్టుకోవడం కోసం, ఇల్లు కొట్టుకోవడం కోసం, ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఇబ్బడిగా ఇష్టానుసారం వాళ్ళు 790, 750 ఈ లెవెల్లో ప్లాన్ చేస్తున్నా ఒక్కసారిగా ఈ ప్రాంతం అన్యాయం కాకుండా దీంతో పాటుగా నెల్లూరు, ఒంగోలు, అట్లాగే చెన్నై, పరోక్షంగా కోస్తాంధ్ర, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం కూడా దెబ్బతింటున్న ఉద్దేశంతోనే దీని యుద్ధ ప్రాతిపదిక రండి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనే మీరు చాలా విషయాలు చేయరు. వస్తా ఉంటే వేలాది ఇండ్లు చూసాం, ఆ ఇండ్లతో స్టార్ట్ కాలే. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది అని మీకు తెలిసినప్పటికి కూడా నేను ఒకటే మాట చెప్తాను, పూర్తి చేయండి. ఆ క్రెడిట్ మీరే కొట్టేసుకోండి. భోగాపురం మీరే కొట్టడానికి క్రెడిట్ కొట్టేస్తారు, ఇంకొక పని మీరే క్రెడిట్ కొట్టేసి దీనికి కొట్టేసుకోండి. పెద్ద శిలాశాసనం పెట్టుకోండి ఇక్కడ ఆఖరికి. ఇది చంద్రబాబు నాయుడు నేను రాయలసీమ ప్రజలు చేసిన ద్రోహానికి నివృత్తిగా తక్షణం ఈ కార్యక్రమాన్ని నేను పూర్తి చేసి నీళ్ళు ఇస్తా ఉన్నానని చెప్పే ప్రయత్నం చేయమని, దీన్ని అందరూ కూడా రాయలసీమలో ఉన్న అందరూ ఉద్యమకారులు, రాయలసీమ మేలు కోరుకునే వాళ్ళు అందరూ ఈ ప్రాజెక్టు సందర్శించాలి. ఈ దుర్మార్గమైన ఆలోచన కలిగి ఉన్న కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనని మార్చాలి. రాయలసీమ గొంతుక తడుపుకునే విధంగా ఇంకో మార్గం లేదు. ఈ ప్రాంతం అంతా డిపెండ్ కావాల్సింది శ్రీశైలం బ్యాక్ వాటర్ వరదలపైనే. ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా దీనిపైన ఒత్తిడి తీసుకొని రావాలి. రాయలసీమ బిడ్డలుగా
ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వాళ్ళుగా ఒత్తిడి తీసుకొని రావాలి. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపేయడము ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదెంత దుర్మార్గమైన చర్య అని తెలియజేస్తున్నాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఈ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ పనులు ఆపేశారనేది నిన్న స్పష్టంగా మనకు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఎందుకు నేను ఎప్పుడైతే చెప్పానో ఆ రోజు మేము క్లోజ్ రూమ్లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి చెప్పామో ఆ రోజు మేము ఈ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి పనులు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపడం జరిగిందని ఆయన డైరెక్ట్గా అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. అంటే క్లోజ్ రూమ్లో ఎలాంటి చర్చలు జరిగాయి అనేటి మనకు తెలియాలి. ఎందుకంటే ఈ మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఎందుకు అంత గౌరవం ఇచ్చారు అంటే ఆయన అంత ఇదిగా ఎందుకు చెప్పుకున్నారు? వీళ్ళు తక్షణమే మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ను తీసుకురావడం జరిగింది. ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందనే ఒక ఆలోచనతోనే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇలాంటి చర్యలన్నీ తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా రాయలసీమ అంటే ఎందుకు ఈ ముఖ్యమంత్రికి అంత చిన్న చూపు అని మేము అడుగుతున్నాం. ఈ రాయలసీమలోనే పుట్టారు, రాయలసీమలోనే పెరిగారు, రాయలసీమ వాసి అని చెప్పుకుంటారు. అలాగే ఈరోజు రాయలసీమలో అనే అధికారం నేను రాయలసీమ వాసిని దాంతోనే అధికారం చలాయిస్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రి గారు రాయలసీమకు ఎందుకు చిన్న చూపు? ఈరోజు ఏవి రాయలసీమకు వచ్చినా కూడా వాటికి ద్రోహం చేయడం ఎందుకు అని మేము ఒక రాయలసీమ వాసిగా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. గోదాత్య నామ ఏదమేద భూయవాస్తు భూయః. వెంకటోపాయ నమః శ్వేతాంగోళవరాయ నమః వెంకటోపాయ నమః భయోద్ధార శ్రీగోద్ధావాయ నమః వెంకటేశ్వరాయ ప్రదాయ వెంకటోదాయ వరాహనారాయణ నమః. ప్రకృతే నమః ఓం విష్ణుతే నమః ఓం విద్యాయ నమః ఓం సమృద్ధాయ నమః ఓం వసుధారణే నమః ఓం కమలాయ నమః ఓం కామాఖ్యే నమః ఓం. మంగళం ఏడుగడలవాడ వేంకటరమణ గోవింద. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.